Okay, good afternoon all of you, third BCom students. Welcome to our class marketing. సో మార్కెటింగ్లో మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాము. సో నిన్న చెప్పినటువంటి ఒక టాపిక్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. పర్సనల్ సెల్లింగ్ ఉంది, అలాగే పంపిణీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం చెప్పాను చూసారా, ఈ గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ క్వశ్చన్ కూడా ఉంది. నిన్ననే నేను మీకు పేపర్ షేర్ చేశాను, చూసే ఉంటారు. మార్కెటింగ్ లాస్ట్ ఇయర్ పేపరు ఏమా లాస్ట్ సెమిస్టర్లో ఇచ్చినటువంటిది. కాబట్టి అది దగ్గర పెట్టుకొని దానికి అనుగుణంగా ఇంతకుముందు నేను ఆడిటింగ్ పేపర్ షేర్ చేశాను, మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేపర్ షేర్ చేశాను. సో వన్ బై వన్ ఆడిటింగ్ అలాగే ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. దానికి అనుగుణంగా సార్ చెప్తున్న వాటిలో ఏవి అయితే లాస్ట్ ఇయర్ వచ్చాయి ఇప్పుడు రావడానికి అవకాశం ఉన్నది కూడా చూడండి. సో మన మార్కెటింగ్లో భాగంగా ఈ రోజున మనం స్టాపింగ్ అంటే సేల్స్ స్టాపింగ్, అమ్మకపు సిబ్బందిని మనం ఎంత చక్కగా ట్రైన్ అప్ చేస్తే, వాళ్ళకి ఎంత మంచి శిక్షణ ఇస్తే వాళ్ళు అంత చక్కగా రాటుదేలి మంచి మాటలతో ఉన్నట్టు మన దగ్గరికి వచ్చేటటువంటి వినియోగదారుని బుట్టలో వేసుకొని మన వస్తువుని కొనుగోలు చేసేటట్లు ఎలా చేయగలుగుతారు, అందుకు ట్రైనింగ్ అవసరమా అవసరం లేదా, అవసరం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఉండే ప్రయోజనాలు ఏమిటి, ఇలా విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకుంటాము. నేను ఒక మన షాప్కి వచ్చి సార్ కొంటాను, రేపు కొంటాను, చూస్తాను సార్ అనే వ్యక్తిని కూడా చూస్తాననేవాడు ఈరోజే కొని పట్టుకొని వెళ్ళేటట్లు కొంతమంది స్టాఫ్ ఉంటారు. అలా బుట్టలో వేస్తారనమాట. అలా మంచి మాటలతోటి అలాంటి స్టాఫ్ మనకి కనుక ఉంటే ఉత్పత్తిదారుడికి ఇంకా చెప్పనవసరం లేదు, అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ విధంగా ఆ స్టాఫ్ని మనం ఏ విధంగా వినియోగదారుణ్ణి ఒప్పించి అతన్ని బుట్టలో వేసి ఉత్తి చేతులతో వెళ్ళనివ్వకుండా మన షాపులోకి వచ్చిన వాడిని ఆ వస్తువు ఏదో కొనిపించి పంపించేటట్లుగా చేయడమే. అదే మీరు యూట్యూబ్లో చాలా ఇవి చూస్తే ఈ మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే ఈ రకమైన స్టాఫింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి. కొన్ని వీడియోస్ అయితే అవి ముందు చూపిస్తారు కూడా. ఈ రకంగా ఒక కొత్త కుర్రాడిని మన దగ్గర జాయిన్ చేసుకున్నప్పుడు అతను మంచిగా ఈ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అలా చూడండి. బంగారం షాపులకు వెళ్ళినప్పుడు బంగారం షాపులో టై టక్ వేసుకొని చాలామంది అలాగే డిగ్రీ చదువుకున్న పిల్లలే ఎక్కడ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఎంత మంచి మాటలతోటి ఆ వస్తువుని కొనుగోలు చేయిస్తారో. ఇలా చాలా ఇప్పుడు మనమైనా సరే రేపొద్దుట ఈ రకంగా కొన్ని షాప్స్లోకి ఆఫ్టర్ డిగ్రీ సేల్స్ రిప్లాగా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో మనకి అక్కడ కూడా తక్కువ శాలరీస్ ఏమీ కాదు అక్కడ ఆ కుర్రవాళ్ళకి కూడా. కాకపోతే చక్కగా హుందాగా ఉండటము, ఏ విధంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడటము, మంచి పదాలతో మాట్లాడటము, ఆకట్టుకునే నడవడికతో మనం ఉండటము, ఇవన్నీ అమ్మకపు సిబ్బందిలో ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలకి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తాము అనేదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. సో నేను ఒక ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అలాగే ఒక వీడియో కూడా చూపిస్తాను మీకు అందులో. సో దాని ద్వారా మనం కొంత అవగాహన కలుగుతుంది. ఓకే, షేర్ చేస్తున్నాను. ఓకే రైట్. ఓకే ఓకే రైట్. ఒక అమ్మకాల సిబ్బంది శిక్షణ ప్రయోజనాలు. ఇక్కడ చూడండి, అమ్మకాల సిబ్బందికి మనం ఒక ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చూడండి. మన ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక వర్తకుడు తన వస్తువుని మార్కెటింగ్లో ఉన్నటువంటి వినియోగదారుని అట్రాక్ట్ చేసి అమ్మేటట్లు అతను ఒక్కడే చేయలేడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన తరపున కొంతమంది వ్యక్తులకు చక్కగా నాజుగ్గా చక్కగా మాట్లాడే అమ్మాయిలను కానివ్వండి అబ్బాయిలను కానీ తీసుకొని వారిని అమ్మకాల సిబ్బందిగా నియమించుకుంటారు. అలా రిక్రూట్మెంట్ ఎలాగన్నది ఇంతకుముందు నేర్చుకున్నాం మనం రిక్రూట్మెంట్లో. కానీ అలాంటి అమ్మకాల సిబ్బందికి శిక్షణ ఇస్తే, కొంతమంది శిక్షణ ఇవ్వకుండానే వాళ్ళు మాటగారితనంతో బుట్టలో పడేస్తారు. కానీ కొంతమంది శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా రాటుదేలడానికి ఆ విధంగా వాళ్ళు ట్రైనప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మకాల సిబ్బందికి మనం కనుక శిక్షణ ఇస్తే కలిగే ప్రయోజనాలు ముందుగా తెలుసుకుందాము. ఇది కూడా రావడానికి అవకాశం ఉండే దీన్ని ఇదే మనం సేల్స్ స్టాఫ్ అని అంటాము. సో ట్రైనింగ్ ఫర్ సేల్స్ స్టాఫ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఈ పిక్చర్లో గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఒక స్టాఫ్ అనమాట. ఈ కంపెనీలో పనిచేసిన స్టాఫ్కి ఇక్కడ ఒక రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం అనేది గమనిస్తాము. ఎప్పటికప్పుడు ఈ శిక్షణ కూడా 6 నెలలకు ఒకసారి అలాగే ఇస్తూ ఉంటారు ఆ యొక్క ఉత్పత్తిదారుడు లేదా వర్తకుడు. ఎందుకని, కొత్త కొత్త విధానాలు ఏమైనా వచ్చాయా, వాటిని వాళ్ళకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే సంస్థే
వాళ్ళది అని అనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చాలా దిగువ స్థాయి సిబ్బంది కావచ్చు. కానీ వారిని కూడా ఉత్పత్తిదారుడు, వర్తకుడు చాలా ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. మన యొక్క సిబ్బంది మన కుటుంబంలాగా ట్రీట్ చేస్తాడు. ఆ విధంగా వాళ్ళు కూడా ఈ సంస్థ నాదే అని అనిపించుకునేటట్టు ఉంటారు. బయట వ్యక్తిని వచ్చిన వాడిని వదిలిపోకుండా చూసి వస్తువులు కొనిపించేటట్టు చేయగలుగుతారు. అలాంటి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎంత చక్కగా ఇవ్వడం జరిగిందో. ఇది ఇలాంటి ట్రైనింగ్స్ ఎవ్రీవేర్ ఎక్కడ కూడా జరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్క సంస్థలో కూడా. అయితే మరి మనం గమనిస్తే అమ్మకాల సిబ్బందిని ఎంపిక చేసిన తరువాత, అంటే రిక్రూట్ చేసుకుంటాం ముందు స్టాఫ్ని, ఎవరైతే సేల్స్ స్టాఫ్ మనకు కావాలో వారిని. ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చెప్పేది వేరు కావచ్చు. కానీ మన సంస్థలోకి వచ్చేటటువంటి, మన షాప్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు మన అమ్మకాల సిబ్బంది అంటాం, స్టాఫ్. సో ఈ యొక్క అమ్మకాల సిబ్బందిని మనం ఎంపిక చేసుకున్న తర్వాత, రిక్రూట్ చేసేసుకున్న తర్వాత, వారిని నిర్వహించడానికి, వాళ్ళు మేనేజ్ చేయడానికి ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ రకమైనటువంటి విభాగాన్ని చూసుకోవాలి. చూడండి, ఒక బట్టల షాపులో మనం గమనించినట్లయితే, బట్టల షాపులో ఆడవారికి సంబంధించినటువంటి బట్టల్ని ఇగో ఇలా రెడీమేడ్ బట్టలు అయితే ఇక్కడ, చీరలు అయితే ఇక్కడ, మరొక రకమైనటువంటి ఇవి. అలాగే అబ్బాయిలకి ఫ్యాంటింగ్స్ అయితే ఒక దగ్గర, అంటే షర్ట్స్ అయితే ఒక దగ్గర, ఇంకా అలాగే రెడీమేడ్ జీన్స్ అలాంటివి. ఇలా వేరు వేరు వ్యక్తులకి వేరువేరుగా ట్రైనింగ్ ఇచ్చి ఆ వేరువేరు విభాగాల్లో పెట్టి వారి చేత వచ్చిన వ్యక్తులకి అవి చూపించటము. ఇలా అమ్మకాల సిబ్బందిని మనం ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళని నేను మెయింటైన్ చేయటానికి మార్కెటింగ్ విభాగంలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ 2 ఆప్షన్స్ కూడా వాళ్ళని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది. సో ఒకటి, అమ్మకం సిబ్బంది ఉద్యోగంలో ప్రవేశించి సమర్థవంతమైనటువంటి అమ్మకంలో ఏర్పడే కష్ట నిష్ఠూరాలను. ఇప్పుడు అమ్మకంలో వాళ్ళు ఇంకొక విషయం కూడా, రోజంతా నిలబడే ఉంటారు. ఎందుకంటే వ్యక్తులు అలా వస్తూ పోతూ ఉంటే కూర్చోడానికి కూడా అవ్వదు. అలా చాలా సమర్థవంతంగా, చాలా ఫిట్నెస్ తోటి, చాలా ముఖంపై చిరునవ్వుతోటి, చిరాకు ఉండకూడదు కూడా, చిరునవ్వుతోటే వచ్చి వ్యక్తిని వచ్చి కొన్నాడా, ఇప్పుడు కాదు రేపు కొంటాడు. వచ్చిన వ్యక్తిని మనం అతన్ని, సో కుమారి, అరుణ్ కుమారి, డిస్టర్బెన్స్ వస్తుంది చూడమ్మా, ఆపండి. సో ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అతడు సమర్థవంతంగా ఆ అమ్మకంలో ఏర్పడే ఎలాంటి కష్ట నిష్ఠూరులైన అనుభవం ద్వారా నేర్చుకొనుట. అలా అనుభవం ద్వారా నేర్చుకొనటము ఒక ఆప్షన్. అంటే ఎటువంటి స్కిల్ కానీ, ఎటువంటి ట్రైనింగ్ కానీ లేకపోయినా అతడు చదువుకున్నది, అతని యొక్క ఆ పర్సనాలిటీని చూసి మనం అతనికి జాబ్ ఇచ్చి ఇతనికి ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు తర్వాత అని చెప్పి ముందు ఒక వ్యక్తిని మనం తీసుకోవచ్చు. కానీ అతనికి ఉన్నటువంటి నేర్పరితనం కూడా చూస్తారు. ఏ విధంగా అతను యాక్టివ్గా ఉన్నాడు, ఎంత చొరవగా ఉన్నాడు, ఇవన్నీ చెక్ చేస్తారు. అప్పుడు ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత కూడా ఆ కష్టనిష్ఠురాన్ని అనుభవంగా, అంటే ఏదైతే అతనికి గతంలో ఉన్న అనుభవం దాని ద్వారా కూడా అతను లీడ్ చేస్తాడు. అది ఒక, సో ఇంకా అతనికి ట్రైనింగ్ అవసరం లేదు, అతను ఆల్రెడీ మన దాంట్లో అడ్జస్ట్ అయిపోయాడు అనుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇంకా ఏదైనా చిన్న చిన్న లూప్స్ ఉన్నాయంటే వారి యొక్క మాటల్లో కానివ్వండి, వారి యొక్క చేతల్లో కానివ్వండి, వచ్చిన వ్యక్తిని వాళ్ళు ఎలా వదిలేస్తున్నారు, ఇంకా కొంతమందిని అందరూ కూడా కట్టిపడేటట్టు అలా మంచి మాటలు చెప్తున్నారు. ఇలా లేని వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, తగిన శిక్షణ కల్పించి, అంటే వారికి కనుక ఎక్కడైతే లూప్ ఉన్నదో ఆ లూప్ హోల్స్ని గమనించి, అంటే లోపాలు, వాటిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అలాంటి వాటిని గమనించి దానికి అనుగుణంగా శిక్షణ కల్పిస్తే ఇంకొక ఆప్షన్. వారికి తగిన విజ్ఞానాన్ని కల్పించి, కొంతమంది బట్టల షాపులో ఉన్న వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఇది ఏంటండి ఈ క్లాత్ అని అంటే చెప్పలేకపోతారు. ఆ క్లాత్ ఏమిటో తెలియదు వాళ్ళకి. అంటే బేసిక్ నాలెడ్జ్ అక్కడ లేకపోతే ఇంకా అతను అక్కడ పనికిరాడు. కాబట్టి క్లాత్ ఏమిటో చెప్పగలగాలి, ఈ క్లాత్ మన్నికి ఎలాగుంటుందో చెప్పగలగాలి, మీరు ఈ వేసిన ప్రశ్నలు తడుముకోకుండా ఆన్సర్లు ఇవ్వగలగాలి. అది అతని యొక్క నాలెడ్జ్ అన్నమాట. అంటే ఎక్కడ మనం జాయిన్ అయ్యామో దానికి సంబంధించినటువంటి వస్తువు యొక్క విజ్ఞానం అనేది ఉండాలి. దాన్ని తగిన విజ్ఞానాన్ని కలిగించి ఇక చాలా కొన్ని పదాలు కూడా తెలియాలి. ఈ ఎంత పన్నా అండి, ఇది ఎంత గేజ్ అండి, ఇలా అంటుంటారు. పన్నా అంటే ఏమిటి, గేజ్ అంటే ఏమిటి, బట్టల షాపుల్లో గమనించండి. ఇవన్నీ కూడా మనం అడిగితే చెప్పగలగాలి. అలాగే మనకి దేనికి ఈ యొక్క బట్టలు కొంటున్నామో అది కూడా ఎవరికి ఏ సైజు ఏంటి. ఇప్పుడు ఒక కుర్రవాడిని తీసుకురారు, 14 ఏళ్ళ కుర్రవాడికి అండి ఇది, వెంటనే మనం 14 కుర్రవాళ్ళకి ఎలాంటి సైజులో ఉంటారు, వాళ్ళకి ఎలాంటి వస్తువులు బట్టలు అయితే సరిపోతాయి, ఇవి కూడా మనం చెప్పగలగాలి. వచ్చిన వాడిని
మీరు వ్యక్తిని తీసుకురాకుండా వస్తే ఎలాగంటే నన్ను గసిరించి పంపించకూడదు, లేకపోయినా వాడి చేత వస్తువుని కొనిపించాలి. ఇలాంటి తగిన నాలెడ్జ్ కల్పించడమే మనం అమ్మకం సిబ్బందికి ట్రైనింగ్లు చెప్తారు. అలా వాళ్ళు నేర్చుకున్నది అమలు చేసేలా, అంటే ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇక్కడ అమలు చేసేలా చూడటము, ఇవి రెండు ఆప్షన్. అంటే మొదటి ఆప్షన్లో ఆల్రెడీ అతనికి ఉన్నటువంటి చొరవ, మాటకారితనం ఇవన్నీ చూసి అతనికి ట్రైనింగ్ అవసరం లేదని చెప్పి మనం అతను రిక్రూట్ చేసుకుంటున్నాం. సో రెండో దాంట్లో ఏంటంటే ఇంకొక కొంతమంది వ్యక్తికి కొన్ని లూప్స్ ఉన్నాయి, అలాంటి దగ్గర అలాంటి వాళ్ళ లోపాలని గమనించి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని అమలు చేసేటట్లు చూడటము. ఇలా రెండు ఆప్షన్స్ కూడా మనం సేల్స్ స్టాఫ్ అంటే అమ్మకం సిబ్బందికి మనం శిక్షణ ఇవ్వటం. అలాగే ఒకవేళ మన అమ్మకపు సిబ్బందికి శిక్షణ ఉన్నా, సో అమ్మకపు సిబ్బందికి శిక్షణ ఉన్నా, ఒకవేళ వాళ్ళకి శిక్షణ లేకపోయినా, అంటే అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా, ప్రతి ఒక్క అమ్మకం సిబ్బంది తగిన అనుభవం ద్వారా కొంత నేర్చుకుంటారు. ఒక నెల తిరిగితే వారే వీరవుతారు. చూడండి, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వాడే వీడవుతాడని అంటుంటారు చూస్తారు. అలా ఒక 2 నెలలు కనుక మిగతా స్టాఫ్తో పాటు ఇతను తిరగటం వలన ఆటోమేటిక్గా అతనే నేర్చేసుకుంటాడు, అనుభవం వచ్చేస్తుంది. ఈ లోపల ఏంటంటే ఒక బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పక్కనే ఈ యొక్క వ్యక్తిని పెడతారనమాట. తద్వారా ఇతను మాటకారితనాన్ని, ఇతను ఎలాగ అతను చెప్తున్నాడు, అలాగే ఇతను మాటలని ఇవన్నీ కూడా ఇతను కూడా నేర్చేసుకుంటాడు. సో దాన్ని తగున అనుభవం ద్వారా కొంత నేర్చుకుంటారు ప్రతి అమ్మకం సిబ్బంది. అయితే మార్కెట్లో ప్రవేశించిన తర్వాత అతనికి తప్పేదో ఒప్పేదో, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడము మనకి తలకు మించిన పని కొంతమంది ఉత్పత్తిదారులు, కొంతమంది మార్కెటర్లకి. ఆ విధంగా మార్కెట్లో ప్రవేశించిన తర్వాత ఇదిగోరా బాబు ఇది తప్పు, ఇది ఒప్పు, నువ్వు ఎలా ఉండాలి, ప్రతి విషయం అలాగ అస్తమానం చెప్పుకోవడం అనేది, అలా దాని ద్వారా నేర్చుకోవడం అనేది కంపెనీకి ఎంతో వ్యయంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక అన్స్కిల్డ్ పర్సన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టడం వలన, అనుభవం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టడం వలన మనం రోజుకి ఒక 10 మంది వ్యక్తులైనా సరే కోల్పోయే అవకాశం ఉంటుంది. వస్తున్న వ్యక్తికి ఇతని దగ్గర సరైన సమాచారం లేదే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాస్తవానికి వాళ్ళు కొందామనే వస్తారు. కానీ మనం ఎవరినైతే ఇక్కడ పెట్టామో ఆ వ్యక్తికి వారి దగ్గర సమాధానం లేదు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు. అప్పుడు ఏమవుతుంది, అతడు ఆ వచ్చిన వ్యక్తిని, ఎవరైతే కస్టమర్ వచ్చారో అతను నిలబెట్టలేడు. అతన్ని అక్కడ మనం నిలబెట్టడం అంటే ఆ వస్తువు కొనేటట్లు చేయలేకపోవడము, ఇది తప్పు. అలా ప్రతి ఒక్క వ్యక్తికి ట్రైనింగ్ అస్తమాను రోజు ఇచ్చుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. నేను అతని దగ్గర నుంచి లాభాన్ని పొందాలని నేను పెట్టుకున్నాను, బట్ అతనికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కాదు. కాబట్టి అది ఒక రకమైన ప్రాబ్లం అవుతుంది. అలాగే అమ్మకాల సిబ్బందికి ఇది ఎంతో విసుగు కూడా ఉంటుంది. అస్తమాను ఎవరికైతే చాలా లౌక్యంగా తక్కువ మాటలాడి తక్కువ సమయంలోనే వచ్చిన కస్టమర్ని బుట్టలో వేసుకోవటము, కొనిపించడమే బుట్టలో వేసుకోవడం అంటే, అది అస్సలు చిరునవ్వుతోటి ఉంటారు వాళ్ళు, అస్సలు చిరాకు అనేదే కనపడినవారు. కానీ కొంతమందికి మొహం మీద చిరాకు కనబడుతుంది, వీడు ఎందుకు వచ్చాడు రా బాబు, నేను ఇందాక నుంచి నిలబడి ఉన్నాను, వీడు రాకపోతే బాగుండు, అలా ఆడ మొహమే చెప్పేస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళరు వెంటనే. చిరాకు ఎవరు ఇలాగ ఒక్కసారి కస్టమర్ కూడా మనకంటే చాలా అనుభవంతో వస్తాడు, ఇలాంటి షాపులు ఎన్నో చూసిన వాడే, వాడు కూడా ఒక్కసారి ఇలా కళ్ళు తిప్పి చూస్తాడు అంతే. ఎవరు చిరాకు లేకుండా మొహమే చిరునవ్వుతో ఉన్నాడు చూస్తే ఆడి దగ్గరికి నేరుగా వెళ్ళిపోతారు. సో ఇది ఎవరు గమనిస్తారు తెలుసా, మనకు పాయింట్స్ కూడా ఉంటాయి. ఒక రోజులో ఎవరి దగ్గరికి ఎక్కువగా కస్టమర్స్ వెళ్ళారు, ఎందుకు అతన్నే అప్రోచ్ అయ్యారు, మిగతా సిబ్బంది ఎందుకు వాళ్ళని రాబట్టుకోలేకపోయారు, సో అది కూడా గమనించి మన జీతం పెంచడంలో దాన్ని అవలంబిస్తారు వాళ్ళు. ఇలా విసుగు లేకుండా వాడికి ఇది చిరాకు అనిపించవచ్చు. అయితే ఇలా కొంతమంది వ్యక్తులు ట్రైనింగ్ లేదు, చిన్న ట్రైనింగ్ కనుక ఇస్తే ఆ వ్యక్తి రాడు జల్లుతాడు అనుకుంటే మనం వెంటనే ఆ అనుభవజ్ఞులను తీసుకొని వచ్చి, అనుభవజ్ఞులు అంటే అప్పటికే 10-15 సంవత్సరాలు తయారు ఉన్నారు, ఎలా మాటకారితనంతో ఉంటారు. కొంతమందికి మాటలే ఆయుధాలు, ఆ మాటల్ని వేసి ఎదుటి వారిని మరి ఇక బుట్టలో వేసుకుంటారు. అలాంటి అనుభూతులు తీసుకొచ్చి శిక్షణ ఏర్పాటు చేయడం వలన ఇటు కంపెనీకి అటు అమ్మకాల సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈ విధంగా కంపెనీ ఏం చేస్తుంటే 2 రకాల ఆప్షన్స్ తోటి కొంతమంది సిబ్బందిని అయితే అక్కడ రిక్రూట్ చేసుకొని వాళ్ళని సంస్థలో నియమించుకోవడం చేస్తుంది, వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవడం చేస్తుంది. అయితే కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాము. మరి శిక్షణ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాక
మరి ఆ శిక్షణ ఇవ్వడానికి కొన్ని అవకాశాలను చూసుకుంటాము, శిక్షణ ఇప్పిస్తాము. మరి శిక్షణ ఇప్పించటం వలన అమ్మకాల సిబ్బందికి ఏ రకంగా మేలు జరుగుతుంది, కంపెనీకి ఏ రకంగా మేలు జరుగుతుంది, ఓవరాల్గా ఉభయులకు ఏ రకమైన మేలు జరుగుతుంది, మరియు మన సంస్థకు వచ్చే కస్టమర్కి కూడా ఏదైనా ఉపయోగం ఉందా ట్రైనింగ్ ఉంటే? డెఫినెట్గా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఏంటి అది ఉపయోగాలు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇక్కడ శిక్షణ వలన ప్రయోజనాలు అనేది చూద్దాము. ఒకసారి మరి ఏ రకంగా శిక్షణ ఇస్తాము, ప్రయోజనాలకు వెళ్ళే ముందు చూద్దాము ఏ రకంగా శిక్షణ ఇవ్వడము. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక వీడియోని మీకు షేర్ చేశాను. ఇక్కడ చూడండి, ఒక వీడియోలో ఇక్కడ 5 రీజన్స్ అని చెప్పి హౌ టు క్లోజ్ ఎ సేల్. ఒక వ్యక్తి, ఒక అమ్మకందారుడు అదే కొనుగోలుదారు మన దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని మనం ఏ విధంగా సేల్ చేసేటట్టు చూడాలనేది ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి అంశము. సో ఆ శిక్షణ ఏ విధంగా ఇస్తున్నా అక్కడ గమనించాక దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా గమనిద్దాము. ఇక్కడ ఇలా అంటే ఇది ప్రత్యేకించి ఇటువంటి వీడియోలు మనకి చాలా ఉంటాయి. వాటిని మనం వాళ్ళకి చూపించడం కూడా జరుగుతుంది. చూడండి, ఇక్కడ 5 రీజన్స్ వై పీపుల్ డన్. Have you ever had this experience? So, you try your very best to sell your products and services. You explain the whole thing. It makes perfect sense to the prospect, but yet at the end, they don't buy, and you wonder what's going on. English lo undanokondi, Telugulo kuda chaala ilanti trainings unnayi. So 5 reasons cheppochu why people don't buy. The first reason why people don't buy from you is no need ila training la vallandariki vistaru. So ee vidhanga istana anubhavinadu ilanti oka anubhavinadu dwara manaki ikkada శిక్షణ ఇప్పించబడుతుంది అన్నమాట. Now, so what do you do? So of course, imagine you go into the mall and you know how you're walking to the mall, walking to your store, the store that you want to go to. In the middle, during maybe between the booth, someone stops you. Hey, try this thing, free sampler. Try this cream on. చూడండి, సో కొన్ని పాయింట్స్ ద్వారా అంటే ఇవి ఒక ట్రైనింగ్ ఇలా ఇప్పిస్తారు వచ్చిన స్టాఫ్కి అని మేము ఇక్కడ చెప్పడానికి అనమాట. సో ఇది ఒక ఫైల్ అయితే మీకు ఇక్కడ షేర్ చేశాను. అఫ్కోర్స్ తెలుగులో కూడా చాలా రకాలైనటువంటి ఈ రకమైనటువంటి సిబ్బంది శిక్షణ వీడియోలు కూడా ఉంటాయి. వాటినే వారు చూపించడం కూడా జరుగుతుంది. మళ్ళీ మనం మన యొక్క దీనిలోకి వెళ్తాం. ఈ విధంగా తమ దగ్గర పనిచేయడానికి వచ్చినటువంటి అమ్మకాల సిబ్బందికి శిక్షణ ఇప్పించే అనుభవం చేత వాళ్ళకి మనం రాడుదేల్టెడ్ చేసినట్లయితే మంచి స్కిల్డ్ పర్సన్స్గా చేసినట్లయితే వాళ్ళ వలన మనకి ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శిక్షణ ఇప్పించటం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాము. అమ్మకాల సిబ్బంది మారటము తగ్గుతుంది. సో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి మన సంస్థకు అనుగుణంగా మన సంస్థలో ఎలా ఉండాలి అనేటటువంటి ఒక సిబ్బందిని మనం ట్రైనప్ చేయటం వలన అస్తమానం కూడా మన సంస్థలో నుంచి పారిపోవడం అంటే అఫ్కోర్స్ మానేసి వెళ్ళిపోవటము అనేది ఉండదు. ఎందుకని తన శిక్షణ కూడా మన సంస్థకు అనుగుణంగా ఇచ్చాం కాబట్టి మన సంస్థలో ఉండటం వల్లనే మనం ఇంకా బెనిఫిట్ అవుతామని గమనించడం కూడా. సో శిక్షణ ఇచ్చిన వ్యక్తి అయితే మనల్ని అట్టి పెట్టుకుని ఉంటాడు. శిక్షణ లేని వ్యక్తులు ఇక్కడ ఇబ్బంది, మనం సెట్ అవ్వలేకపోతున్నాం, ఇంకో చోటకి వెళ్ళిపోతామని వాళ్ళ మనసు మార్చుకొని ఇక్కడ ఒక నెల రోజులు పనిచేసిన తర్వాతే ఇంకొక దగ్గరికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మకాల సిబ్బంది అస్తమానం ఒక దగ్గర నుంచి మారటం అనేది తగ్గుతుంది శిక్షణ ఇస్తే. ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిద్దాం. అనుభవము కలిగినటువంటి సిబ్బంది కన్నా అనుభవం లేని అమ్మకాల సిబ్బంది ఈ ఉద్యోగాలు మారటం అనేది సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. మనం గమనిస్తే ఆల్రెడీ మన దగ్గర చాలా రోజుల నుంచి ఒక వ్యక్తి పనిచేస్తూ అనుభవంతో మనతో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోతారు కొంతమంది అమ్మకం సిబ్బంది. అలా కాకుండా అనుభవం లేకుండా వచ్చినటువంటి ఈ అమ్మకాల సిబ్బంది ఉంటారే, వాళ్ళు ఇక్కడ ఇమ్మడలేక ఒక్కోసారి వీళ్ళకి మనకి సెట్ అవుతాం అనుకొని వేరే చోటకి మారిపోతుంటారు. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వలన, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అనుభవస్తుల కింద మార్చడం వలన వాళ్ళు మనతో ఒక రకమైనటువంటి ర్యాపో ఉంటుంది. సో మన తండ్రి లాంటి వాళ్ళు మనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చారు, మన మీద ఎంతో ఖర్చు పెట్టించారే, మనం దీనిలో ఆల్రెడీ కొంత అనుభవాన్ని సంపాదించాము, అలాగే మనకు ఎప్పటికప్పుడు జీతం కూడా పెంచుకుంటూ వెళ్తున్నారే, ఇలాంటి దగ్గర ఉండడం మన బయటికి వెళ్తే అక్కడ అసలు జీరో వస్తుంది అనుభవం.
ఇలా ముందే తెలివిగా ఇలాంటి మనం బయటికి వెళ్ళాక మళ్ళీ ఏ రకమైన అనుభవం లేకపోతే ఇంత డబ్బులు ఎవడిస్తాడు అని చెప్పి ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి చక్కగా ఆలోచించి ఆ సిబ్బందిలోనే కంటిన్యూ అవుతాడు. సో దాన్ని అలాగే అనుభవం లేకుండా ఈ అమ్మకం సిబ్బంది ఎవరు వచ్చారో వారు అస్తమానం సంస్థలోంచి మారటం అనేది కూడా జరుగుతుంటుంది. ఈ విధంగా అనుభవము లేని అమ్మకపు సిబ్బంది సంతృప్తికరమైన ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. అంటే ఇక అనుభవం ఎప్పుడైతే లేదో దీనికి మనం సూట్ అవ్వమని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోవటము, సంతృప్తికరంగా ఇక్కడే ఉందాము అని అనుకోవడానికి వాళ్ళు ఇష్టపడరట ఎక్కువగా. సో ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాము, అక్కడ ఇంకా బెటర్ ఉంటుందేమో వాడి తరహాలో వాడు ఆలోచిస్తూ ఉంటాడు అలా. అంతేకాకుండా వీరి వలన ఎవరైతే అనుభవం లేకుండా సంస్థలో పనిచేస్తున్నారో చూసాం కదా, అలాంటి వాళ్ళు అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ సమయంలోనే వాళ్ళు అనుభవాన్ని పొందలేరు, మిగతా వాళ్ళతో పోల్చి అసంతృప్తికి గురవుతూ ఉంటారు. అలాగే ఈ అమ్మకాల సిబ్బందికి మనం కనుక తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించి లోపాలు ఎప్పటికప్పుడు వాళ్ళని మనం రెక్టిఫై చేస్తూ ఉంటే అతడిలో అనుభవం వల్ల ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే తన మీద తన కాన్ఫిడెన్స్, విశ్వాసం పెరుగుతుంటుంది. అంటే తన లోపాన్ని తగ్గించుకోవడం ద్వారా, విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా అసంతృప్తి కూడా తగ్గిపోతుంది. అలా అమ్మకాల సిబ్బంది ఉద్యోగాలు తగ్గడం మారిపోతుంది. సో అందుకని మొట్టమొదటి ఒక వ్యక్తిని మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా కనిపెట్టుకొని ఉండాలి జాగ్రత్తగా. అలా అతడు కనిపెట్టుకొని ఉంటే అతని మీద మనం పెట్టిన డబ్బులు అయితే మనకి వ్యయము, అనవసరం వ్యయం అవ్వదు. కాబట్టి అలా అసంతృప్తి తగ్గించి అమ్మకాల సిబ్బంది ఉద్యోగాలు తరచూ మారడాన్ని కూడా తగ్గించుకొని ప్రారంభ ప్రయత్నాలలోనే వారి దగ్గర నుంచి మనం మంచి ఫలితాలు, ఎలా వస్తువుల అమ్మకాల్లో అభివృద్ధి చెందించడము. ఎప్పుడైతే ఇంతకుముందు జీరో నాలెడ్జ్తో వచ్చాడు, నాలెడ్జ్ ఇచ్చాము, సో మంచిగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తిని అతడు ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసేటట్టు చేస్తున్నాడు, తద్వారా వస్తువుల అమ్మకాలు వృద్ధి చేసే అవకాశం అతని ద్వారా మనకు కలుగుతుంది. అది సో అమ్మకాలు వృద్ధి, వస్తువులకి పెరుగుతుంది. ఇలా ఈ విజయానికి మనం ఏదైతే ఇప్పుడు విజయం జరిగిందో వృద్ధి, ప్రారంభ సమస్యలు తగ్గినట్లయితే ఏది ప్రారంభం, ఒక వ్యక్తి కొత్తగా అనుభవం లేకుండా రావడంలో ఉండే ప్రారంభ సమస్యలు ఉన్నాయి చూసారా, వాటిని 1 by 1 తగ్గించి ఆ వ్యక్తికి అతని మీద తనకి నమ్మకం కలిగించి సంస్థ యొక్క విశ్వాసాన్ని అతను పొందేటట్లు చేసి అలా అమ్మకాలను వృద్ధి చేసుకోవడం ద్వారా మనం ఏదైతే మనం విజయం సాధించామో దాన్ని అలా అమ్మకం సిబ్బంది తమపై తగిన నమ్మకం పెరిగి ఉద్యోగంలోనే ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యేటటువంటి ప్రయత్నిస్తారు. అది మొట్టమొదటిది. అలాగే శిక్షణ వలన ఈ అమ్మకం సిబ్బంది కూడా తరచూ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అలా మారటం అనేది కూడా తగ్గుతుంది. అలా అమ్మకం సిబ్బందికి తరచూ మారటం అనేటటువంటి వాటిని తగ్గడం ద్వారా మనకు కూడా అస్తమానం కొత్త వాటికి ట్రైనింగ్ ఇచ్చుకోవడం ఒక పెద్ద సమస్య, ఆర్థికంగా భారం కూడా అది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ విధంగా వచ్చిన వ్యక్తిని వెళ్ళిపోకుండా చూడడానికి అతనికి మంచి శిక్షణ ఇచ్చి మన దగ్గర ఉంచుకోవడం. చూడండి, కొంతమంది అయితే కొన్ని సంస్థల్లో దాదాపుగా 20-30 ఏళ్ళు కూడా అలా సంస్థను అట్టి పెట్టుకుని ఉంటారు. వారిని మనం కూడా వదులుకోవడం చూడు, మనం అంటే ఇక్కడ ఉత్పత్తిదారులు కూడా వదులుకోవడం చూడు అలా. ఎందుకంటే వారి వలన మనం చాలా, అంటే ఎవరి ద్వారా అయితే ఇన్నాళ్ళు మనకి మేలు జరిగిందో ఉత్పత్తిదారుడు కూడా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి వల్ల మనకి ఏ రకమైనటువంటి నమ్మకాలు జరగటం లేదు అనుకుంటే అతన్ని ముందుగానే తీసేస్తాడు. ఇక రెండవది, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మనం ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వటం వలన వినియోగదారులను ఏ విధంగా అతను ఆకట్టుకోవాలి, వినియోగదారులతో ఏ విధంగా సంబంధాలు మనం నెరవేర్చాలి అనే దానిని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినియోగదారులతో సంబంధాలని మెరుగుపరచుకోవడం ఎలా అంటే, శిక్షణ వలన ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ వలన అమ్మకం సిబ్బందికి, ఎవరైతే మన దగ్గర సేల్స్ స్టాఫ్ ఉన్నారో వారికి మార్కెటింగ్ అంటే ఏమిటి ఆ భావన మనం పరిచయం చేస్తాము. బాబు మార్కెటింగ్లో ఎవరెవరు ఉంటారు, ఎలాగ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఓవరాల్గా వాళ్ళకి మార్కెటింగ్ భావన పైన ఒక అవగాహన కలగజేస్తాము. ఆ మార్కెటింగ్ భావన అంటే కాన్సెప్ట్ ఆఫ్ ది మార్కెటింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చూసి ఆ ఇంట్రడక్షన్ ద్వారా వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఒక సినారియో మనం చూపించడం జరుగుతుంది. తద్వారా ఈ అమ్మకపు సిబ్బంది శిక్షణ మెరుగు చేసుకొని
వినియోగదారునికి సంతృప్తికి తగిన విధంగా ప్రయత్నించేలా చేస్తాడు. సో అది వచ్చిన వినియోగదారుడు మనం మన ట్రైనింగ్ తీసుకుని ఉన్నాం కాబట్టి అతడు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పడం ద్వారా తగిన సంతృప్తికి గురయ్యేటట్లు ప్రయత్నిస్తాము. ఫలితంగా వినియోగదారుడికి ఏవైతే సమస్యలతో వచ్చాడో వినియోగదారుడు కూడా అంతే చిరాకుతో వస్తాడు. అనేక షాపులు తిరిగి మన దగ్గరికి వస్తాడు. కొంతమంది అయితే డైరెక్ట్గా నేరుగా మన దగ్గరికే వచ్చిన వాడు ఉండకపోవచ్చు. వాడు చిరాకుతో వస్తాడు. ఆ చిరాకుని తగ్గించాలి, ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్య అర్థం చేసుకొని దానికి తగిన పరిష్కార మార్గాలు మనం చెప్పాలి. మనం అంటే సేల్స్ స్టాఫ్. మరి అలా అతనుకున్న సమస్యకు పరిష్కారం చెప్పే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలంటే ఈ ట్రైనింగ్లో మనం పొందాం కాబట్టి ఆ నాలెడ్జ్ మనకు వచ్చేసింది, ఆ అనుభవం మనకు వచ్చేసింది. ఇప్పుడు పరిష్కార మార్గం చెప్తాం. సార్ మీరు ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారో నాకు అర్థమైంది సార్, జస్ట్ నా మాట వింటారా, ఒక్క 10 నిమిషాలు నాకు స్పేర్ చేయండి అని చెప్పి అతనితో చాలా చక్కగా, సార్ మీరు ఈ సమస్య, సో దీనికి ఇలా చేస్తే బాగుంటుంది సార్, మీరు ఈ వస్తువుని పట్టుకుని వెళ్ళండి, మన దగ్గర ఉన్నటువంటి 4 రకాల వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువుని తీసుకుని వెళ్ళండి, డెఫినెట్గా మీ సమస్యకి నేను ఇది 100% పరిష్కారం అని చెప్పగలను అని మనం చెప్పడంతో ఓకే ఎవరు ఇలా చెప్పలేదే అని వినియోగదారుడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇలా మనం అప్పటికప్పుడే సార్ ఈ 4 నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సార్, ఇది వాడేయండి సార్ అని అంటాడు. మళ్ళీ వినియోగదారుడు ఓకే సార్ నో ప్రాబ్లం, ఎలా అయితే రండి ఇంకో దగ్గరికి వెళ్దాం అని చెప్పి అక్కడ తీసుకుని వెళ్ళి ఆ ప్లేస్లో సార్ ఇంకా ఇది మీరు ఎక్కడో చూసి ఉండరు సార్, ఇది కొత్తగా వచ్చింది అని ఇది వాడి చూడండి సార్, ఇప్పుడు 4 వాడారు ఏం పోయింది, సో ఇది కూడా వాడండి, డెఫినెట్గా నేను అయితే మీ సమస్యకి ఇదే పరిష్కారం సార్ అని చెప్పి 5వ వస్తువుని కొనిపిస్తాడు అతను. అది అప్పటికప్పుడు వ్యూహంలో మార్పు చేసుకుంటాడు. ఎవరు? మన సేల్స్ సిబ్బంది, మన అమ్మకాల సిబ్బంది. వాళ్ళు వినియోగదారు సమస్యలను అర్థం చేసుకున్నాక వాళ్ళకి ఏ రకమైన మాటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి దానికి అనుగుణంగా మనం మాటలు మారుస్తూ ఉండాలి. ఇలా పరిష్కార మార్గాలు చూపిస్తున్నట్టు చూపించి ఈ వస్తువుని వాడండి సార్. ఇవన్నీ మనం ఒక సంస్థకి వెళ్ళినప్పుడు జరిగినవే మనకి, ఇవన్నీ గతంలో అతను ఇలాగే చేశాడు మన దగ్గర. నేను 4 వస్తువులు ఇవన్నీ వాడేసానని అన్నప్పుడు 5వ వస్తువు నాకు చూపించి నా చేతి కొనిపించాడు కూడా. సో ఇవి వినియోగదారుడు మనకి తగిన పరిష్కార మార్గాలను అప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటాడు. ఇది ఎలా వచ్చింది? ట్రైనింగ్ వల్ల వచ్చింది అతనికి. సో ఎప్పటికప్పుడు వ్యూహంలో తగిన మార్పులు వచ్చినవని అయితే పోగొట్టుకోమన్నమాట. నేను 4 వస్తువులు చూపించాను, 4 వస్తువులు కొనేసామన్నాం, కానీ ఆ ట్రైనింగ్లో ఏం చెప్పారు? 5వ వస్తువు దగ్గర తీసుకొని వెళ్ళు. అతనికి అది పరిచయం లేదు ఇప్పటిదాకా. సో సార్ 4 వాడిన వాళ్ళు 5వది వాడండి సార్ ఒకసారి, డెఫినెట్గా మీకు సమస్య తీరిపోతుంది అని అతని చేత చెప్పొచ్చు కూడా. ఈ విధంగా నిర్వాహకులకు మనం వ్యూహంలో కూడా తగిన సమాచారాన్ని అందించడానికి అమ్మకం సిబ్బంది ట్రైనప్ అయి ఉంటారు. అలాగే వినియోగదారుడు ఏదైనా ఒక ఫిర్యాదుతో మన సంస్థకు కోపంతో వస్తాడు. ఎందుకని మన దగ్గర నుంచి ఆల్రెడీ మొన్న మనం బుట్టలో వేసాం, ఒక వస్తువుని తీసుకుని వెళ్ళాడు, వాడాడు, సో కోపం వచ్చింది, వినియోగదారుడు వస్తాడు, ఏమయ్యా అలా చేసావు, ఆ రోజు ఎలా అన్నావు అలా అన్నావు అని చెప్పి వస్తువు పట్టుకుని వెళ్ళాం. సార్ కూల్ ఉన్నాను సార్, జస్ట్ కూల్ 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 అని చెప్పి ఇదిగోండి సార్ మీ ఫిర్యాదు తీసుకుంటాను, జస్ట్ మీరు చిన్న ప్రాబ్లం వలన అలా జరిగింది సార్, మీరు గమనించలేదేమో, ఇగో ఇక్కడ వస్తువు చాలా మంచిదే సార్, మీరు ఇక్కడ ఈ చిన్నది మీరు అక్కడ చేసి ఉంటే ఈ రకమైన సమస్య మీరు ఎదుర్కోలేకపోవచ్చు అని చెప్పి చిరునవ్వుతో ఆ వచ్చిన వాడిని కూల్ చేసి మళ్ళీ వస్తువుని అతనితో పంపించేయాలి. అతను కూడా ఒప్పుకుంటాడు, అవునా ఇలా చేయలేదు నేను, అందువల్ల ఇలా జరిగిందా అని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక బ్రాండ్ విశ్వాసాన్ని పెంచి శిక్షణ పొందిన అమ్మకము సిబ్బంది ద్వారా వినియోగదారుని ఎప్పుడైతే వినియోగదారుని సంతృప్తి పెంచేటట్టు చేయాలి. అతను ఏమనుకుంటాడో తెలుసా? వినియోగదారు బయటికి వెళ్ళాక, సార్ నేను చాలా చోట్ల తిరిగిన ఎవడూ ఇలా చెప్పలేదు, ఇక్కడికి వచ్చాక నా సమస్య ఏమిటో పరిష్కారం చెప్పారు, సో ఇక్కడ చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, ఇక్కడ ఎప్పుడు నేను ఇక్కడికే రావాలి ఏ వస్తువుని కొన అనేటట్టుగా అతనితో అతని దగ్గర మనం విశ్వాసాన్ని పొందగలగాలి, అతనికి సంతృప్తిని పెంచాలి. అదే 2వ పాయింట్. ఎందువల్ల వచ్చింది? శిక్షణ వలన వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి అలాంటి మెరికల్ లాంటి సిబ్బంది మన దగ్గర ఉన్నారన్నమాట. అది నెక్స్ట్. 3వది అమ్మకాలు తక్కువ వ్యయం అవుతాయి. ఒక వస్తువు అమ్మడానికి ఎక్కువ ఖర్చు మనం పెట్టవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అలాంటి ఒక సిబ్బంది మన దగ్గర ఉన్నారు, నోటి మాటతోటే మొత్తం వివరించి చెప్పేస్తున్నారు. అలాంటి సిబ్బందిని అయితే మనం పెట్టుకున్నాము. శిక్షణ వలన అమ్మకపు సిబ్బంది సమర్థత పెరుగుతుంది. డెఫినెట్గా ఇంతకుముందు లేని ఒక నాలెడ్జ్ మనం ఇప్పుడు ఇచ్చాం, సో అతను డెఫినెట్గా మంచి ట్రైనప్ అయ్యాడు. ఈ ట్రైనప్ అవ్వడం వలన ఇంకా వేరుగా మళ్ళీ ప్రోత్సాహాలు ఇవేం పెట్టవలసిన అవసరం లేదు. అతను వచ్చిన వాడిని వచ్చినట్లు వస్తువు అమ్మించేసే అతను కొనిపించేసే వినియోగదాన్ని పంపిస్తాము. ఈ విధంగా
అమ్మకాల పరిమాణము, సో సైజ్ ఆఫ్ సేల్స్. ఇంతకుముందు 100 వస్తువులు అమ్మాయి, ఈ నెలలో 200 వస్తువులు అమ్మారు మన దగ్గర ఉన్నటువంటి సేల్స్ సిబ్బంది. ఎందువల్ల? వాళ్ళకి ట్రైనింగ్ అలా ఇచ్చాము. సో ఖర్చు కూడా తక్కువైంది. సో వాళ్ళే వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏ రకమైన డిస్కౌంట్ తగ్గింపు లేకుండానే, సార్ ఏమైనా తగ్గిస్తారా అంటాడు ఎవరు? వినియోగదారుడు. సార్ ఏంటి సార్ మీరు కూడా ఎలా అడుగుతారు? మనం చాలాసార్లు వింటాం కదా, సార్ మీరు కూడా ఏంటి సార్ అడుగుతారు, వస్తువుని చూడండి సార్, మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇది, వాడి చూడండి సార్, డబ్బులదేముంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు వాడు చూడండి అని వాడు అడిగిన దాన్ని మనం ఇవ్వకుండానే ఆ డబ్బులకి ఫుల్ అమౌంట్ కొనిపించి మనం పంపించగలుగుతారు. అలాంటి సిబ్బంది ఉండాలి మనకి, మెరికల్ లాంటి సిబ్బంది. మరి ఇలా మనకు అమ్మకాల వ్యయం కూడా తగ్గిపోతుంది వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. ఏది? అమ్మకాలు పెరుగుతున్నాయి, దాని మీద పెట్టే ఖర్చు అయితే తగ్గుతుంది. అది. సో అమ్మకాలకి వ్యయాలకి అయిన నిష్పత్తి, 100 అమ్మకాలు జరగాలంటే, 100 రూపాయలు అమ్మకాలు జరగాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో ఈ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వలన 100 రూపాయల అమ్మకాలకి ఇప్పుడు 5 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము. అది. ఆ ఖర్చు కూడా ఏమీ కాదు, ఆ వచ్చిన వాడికి ఏదో ఆఫర్ చేస్తాం కదా, ఇప్పుడు లక్షల్లో కొనడానికి వచ్చాడు అనుకోండి, వాడికి ఒక టీయో డ్రింకో ఇస్తాం కదా, అటువంటిది, లేదా తగ్గింపు ఇస్తాం కదా, అలాంటి ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ తగ్గింపు కూడా ఇవ్వకుండా కొంతమంది నేర్పుగా చేస్తారు. సార్ ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి అంటే, ముందు ఏంటి సార్ మీరు డిస్కౌంట్ అడుగుతున్నారు, మన దగ్గర మంచి డిస్కౌంట్ #1 బ్రాండ్ ఇస్తాం సార్ అంటుంటాం, మనం వింటాం కదా మన మాటలు అవే. సో ఈ విధంగా వ్యయాల కన్నా అమ్మకాలు పెరుగుతాయి, డెఫినెట్గా ఖర్చులు తగ్గిపోతాయి, అమ్మకాలు పెరుగుతాయి, మొత్తం అంతా లాభమే మనకి. ఈ విధంగా అమ్మకాలకు వ్యయాలకు మధ్య ఉన్న నిష్పత్తి తగ్గిపోతుంది అనమాట. ఇంతకుముందు 50 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు మనకి అమ్మకాలు అయ్యేవి, 50 రూపాయలు మనకి మిగిలేది. సో ఇప్పుడు దాని యొక్క పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించేస్తాము. అలా అనమాట అమ్మకానికి వ్యయాలకు ఉన్న నిష్పత్తి తగ్గిపోయింది. ఎందువల్ల ఇలా జరిగింది? అక్కడ అటువంటి శిక్షణ ఇచ్చాము ఆ వ్యక్తులకు. సో శిక్షణ వలన అమ్మకాల వ్యయాలు సాపేక్షంగా తగ్గిపోతాయి. అంటే అమ్మకాలు పెరిగితే వ్యయాలు తగ్గిపోతాయి, అది మనకు కావాల్సింది. నెక్స్ట్ 4వ పాయింట్, కంపెనీని మనం సరిగ్గా అర్థం చేసుకోవడము. ఇక్కడ చూడండి, కంపెనీ దేనికోసం వస్తువులు అమ్ముతుంది, అసలు కంపెనీ ఏం కోరుకుంటుంది, ఒక వినియోగదారుడి దగ్గర నుంచి లేదా ఒక మనకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఏం ఇవన్నీ విషయాలు కూడా సిబ్బందికి తెలిసిపోతాయి. అంటే మన హార్ట్, కంపెనీ యొక్క హార్ట్ ఏమిటి, కంపెనీ యొక్క ధ్యేయాలు ఏమిటో ఈ సంస్థ సిబ్బందికి తెలిసిపోతాయి ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. అప్పుడు కంపెనీని అర్థం చేసుకుంటాడు. సో ఇప్పటివరకు నాకు కంపెనీ గురించి ఏమి తెలియదు, ఇప్పుడు తెలిసింది శిక్షణలో అని అనుకొని, ఈ శిక్షణ వలన కంపెనీ ఏ రకమైన స్ట్రాటజీ ఉంది, ఏ రకమైనటువంటి ఎస్టిమేషన్ వేసిందో తెలుసుకుంటాడు. అలా సిబ్బంది తన ప్రవర్తనను మార్చుకుంటాడు, తన పనితీరును మార్చుకొని అప్పుడు పూర్తి స్థాయిలో మనకు కావాల్సినటువంటి ఈ యొక్క విధంగా వాళ్ళు మారిపోతారు. దీనివలన అమ్మకాల సిబ్బందిపై నియంత్రణ తేలికవుతుంది, వీటి వలన నియంత్రణ మరింత సమర్థవంతం అవుతుంది. సో ఇలా ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా మనం కంపెనీని వాడు చక్కగా అంచనా వేయడానికి, మన భావం ఏమిటో మన బాధ ఏమిటో వాడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమ్మకాల పనితీరు మెరుగుపడుతుంది. అమ్మకాలు అమ్మడంలో కూడా ఒక వ్యక్తిని గంట పాటు బుట్టలో వేసుకొని అప్పుడు అమ్మితే దానికి మనం చాలా కోల్పోతాం, చాలామంది నిలబెట్టేయాలి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. కాబట్టి వచ్చిన వ్యక్తిని వచ్చినట్లుగా కొనిపించేసి ఎవడో తిరిగి వెళ్లకుండా చేయాలి అంటే అమ్మకాల పనితీరు ఇక్కడ మెరుగుపడదు. అంటే అమ్మడంలో కూడా తక్కువ సమయంలో అతని చేతి కొనిపించేటట్లు అట్లా కూడా చేయగలగాలి. ఇది ఎందువల్ల? శిక్షణ వల్ల వస్తుంది. అంటే 10 సోది మాటలు చెప్పి ఒక మాట మాత్రం అతనికి, అలా కాకుండా చెప్పిన 10 మాటలు కూడా అతని పైన ప్రభావం చూపించేటట్లుగా అమ్మకాల పనితీరు మెరుగుపడాలి. అది అంటే ఇక్కడ ఏంటి, అన్నిటికీ మించి శిక్షణ పొందిన అమ్మకపు సిబ్బంది యొక్క అమ్మకపు పనితీరు శిక్షణ లేనివాడితో పోల్చినప్పుడు డెఫినెట్గా చాలా బాగుంటుంది. మాటలోను, దాని గెస్చర్స్, ఇంగితాలు అంటారు, వాటిలోను, దాన్ని డెలివర్ చేయడంలో కానీ, ఏదైనా ఒక వస్తువుని డెమాన్స్ట్రేట్ చేయడంలో కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా అమ్మకాలలో పనితీరు వస్తుంది. వ్యక్తికి రాగానే ఏ రకమైనటువంటి ప్రదర్శన చేయాలి వస్తువులో అది చెప్పాలి. నువ్వు 10 మాటలు చెప్పే 10 మాటలు అతను ఆకట్టుకోలేదంటే అవి వేస్ట్ అనమాట. నువ్వు చెప్పిన మొదటి మాట ఆకట్టుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి, అది అమ్మకాల పనితీరు మెరుగుపడుతుంది. ఇలా అమ్మకాల పరిమాణము మరియు లాభదాయకత కూడా చక్కగా పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది,
మార్కెట్‌లో ధరలను మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వస్తు విజ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేయటము. ఎవరికి? ఈ యొక్క స్టాఫ్‌కి. అమ్మకపు సాధనాలు ఏమున్నాయో వాటిని ఉపయోగించుకోవటము. ఇవన్నీ అతనికి అర్థమవుతాయి. ఇలా వివిధ రకాల అమ్మకాల సందర్భాలు అంటే వివిధ రకాల వ్యక్తులు వచ్చినప్పుడు మనం కొనడానికి వాళ్ళకి అమ్మడం ఎలాగా? ఏ విధంగా ప్రవర్తించాలి అక్కడ? ఇవన్నీ అమ్మకం సిబ్బంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏమిటి? ఒక వ్యక్తికి శిక్షణ, ఒక వ్యక్తి కాదు మన దగ్గర పనిచేసే అమ్మకాల సిబ్బందికి కానీ శిక్షణ ఇస్తే అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా అంటే అలాంటి శిక్షణ వలన ఏ విధంగా ప్రయోజనం పొందుతామో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ రకమైన శిక్షణ కార్యక్రమాల్లో ఏ ఏ అంశాలు ఉండాలి? నేను ఇందాకే చెప్పాను, ఇగో ఇక్కడ ఉన్నటువంటి చూపిస్తున్నారు చూసారా, ఇవన్నీ ఆ శిక్షణలో వాళ్ళకి ఇస్తున్నటువంటి అంశాలు అన్నమాట. సో శిక్షణలో అంశాలు ఇవన్నీ ఇలా ఇస్తారు. ఎలాంటి అంశాలు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీకు కంటెంట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కంటెంట్ ఫర్ న్యూ సేల్స్ ట్రైనీస్ ఈజ్ బ్రాడర్. ఇట్ ఇంక్లూడ్స్ కంపెనీ నాలెడ్జ్, కంపెనీకి సంబంధించిన విజ్ఞానము, ప్రొడక్ట్ నాలెడ్జ్, వస్తువుకి సంబంధించిన నాలెడ్జ్, కస్టమర్ నాలెడ్జ్, మన దగ్గరికి వచ్చే కస్టమర్కి సంబంధించిన విజ్ఞానము, కాంపిటేటర్ నాలెడ్జ్, మనకు ఎదురుగా పోటీ వస్తువుని అమ్ముతున్నటువంటి మన పోటీదారుడి యొక్క నాలెడ్జ్, ఇవన్నీ ఈ యొక్క సేల్స్ ట్రైనింగ్లో వాళ్ళు చెప్తారు. అలాగే సెల్లింగ్ స్కిల్స్, ఎలాగ అమ్మాలి, అలాగే సేల్స్ టెక్నిక్స్, అమ్మడంలో మనం చూపించవలసినటువంటి మెలకువలు ఏమిటి, ఇవన్నీ అక్కడ ఇస్తారు. అలాగే న్యూ ప్రొడక్ట్, కొత్తగా, అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది మన దగ్గర ఉన్నారు, వాళ్ళకి అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి స్పెసిఫిక్గా. ఎందుకు ఇవ్వాలి? ఏమయ్యా మీరు అందరూ ఆల్రెడీ మన దగ్గర నుంచి అనుభవం చాలా సంపాదించారు, మనం ఇప్పుడు కొత్తగా ఇంకొక వస్తువుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఈ వస్తువు గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి అని న్యూ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. అలాగే ఇంట్రడ్యూస్ చేంజ్ ఇన్ సేల్స్ ఆర్గనైజేషన్స్, అంటే కొత్తగా అమ్మకాల్లో మార్పులు ఏమైనా వస్తే వాటికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందజేయాలి. అలాగే నెగోషియేటింగ్ స్కిల్స్, నెగోషియేటింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, వచ్చిన వాడిని వదలరు సార్, వాళ్ళని పట్టుకొని సార్ ఆ వస్తువు కొనడానికి వచ్చారు మన దగ్గర లేదు సార్, ఒక్కసారి ట్రై చేయండి సార్, అలాంటిదే ఇంకొక వస్తువు ఉంది అని చెప్పి ఏదో ఒక వస్తువు వాడి చేతి కొనిపించి కూడా పంపిస్తారు. దట్ ఈస్ నెగోషియేటింగ్ స్కిల్స్. వాడు 100 రూపాయల వస్తువు కోసం వచ్చాడు కానీ మనం 1000 రూపాయల వస్తువు వాడి చేతి కొనిపించేస్తాం. దట్ ఈస్ నెగోషియేషన్ స్కిల్స్. మన దగ్గర లేని వస్తువు ఒక్కోసారి లేదని చెప్పి సార్ మీకు అంతకంటే నెంబర్ 1 వస్తువు ఒకటి వచ్చింది మన దగ్గర, 2 సార్ అని తీసుకొని వెళ్ళి చూపించి వాళ్ళు ఆశలు క్రియేట్ చేసి వాడు కొనిపించేటట్టు చేయగలరు. దట్ ఈస్ నెగోషియేటింగ్ స్కిల్స్. అవి కూడా నేర్పుతారు వాళ్ళకి. సో అలాగే డిపెండ్స్ ఆఫ్ ది ఎయిమ్స్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కంటెంట్ ఎలా ఉంటుంది, మనకి ఏ రకమైన లక్ష్యాలు పెట్టుకున్నాము వాటిని కూడా వాళ్ళకి నేర్పి ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సరే, ఇప్పుడు మనం శిక్షణ కార్యక్రమంలో ఏ రకమైన అంశాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు శిక్షణలో ఉన్నటువంటి అమ్మకం సిబ్బంది ఎలాంటి అంశాలు నేర్చుకోవాలి అవన్నీ ఫ్రేమ్ చేస్తారు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి, చేసి ఆ శిక్షణ కార్యక్రమంలో పొందుపరుస్తాడు. ఇది నేర్పాలి, ఇది నేర్పాలి, ఇది నేర్పాలి, అవన్నీ రాసుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ చూపించినట్లుగా అతనికి వచ్చినటువంటి వ్యక్తులకి ట్రైనప్ చేస్తాడు. ఈ విధంగా శిక్షణ కార్యక్రమంలో పొందుపరిచి వారికి నేర్పడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ సిబ్బందికి వారి ఉద్యోగరీత్యా ఏర్పడే డిమాండ్ల ఆధారంగా రూపొందించబడతాయి. అంటే ఒక వ్యక్తి దగ్గర అంటే మనం నియమించుకున్నాక వాడి దగ్గరికి ఎలాంటి కస్టమర్లు వస్తారు, కస్టమర్లకి వీడు ఏ రకంగా మన దగ్గర ఉన్న వస్తువులతోటి అతను ట్రైనప్, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నిజంగా ఒక కస్టమర్ని పంపించి అలాగా అంటే లైవ్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారు వాళ్ళకి, లైవ్ స్ట్రీమింగ్. ఈ విధంగా శిక్షణ కార్యక్రమంలో అమలు చేసే అంశాలు మరి కంపెనీకి కూడా మారిపోతాయి. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక రకమైన వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అతను ట్రైనప్ అవుతాడు, ఇంకో కంపెనీలో ఇంకో రకమైన వస్తువులు ఉంటే దానికి తగ్గట్టుగా అతను ట్రైనప్ అవుతాడు. అందుకనే ఒక దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి ఇంకో దగ్గర ట్రైనింగ్ పనికి రాకపోవచ్చు, మళ్ళీ అక్కడ వేరేగా ట్రైనింగ్. అందుకని వాళ్ళు నీకు 5,000 ఇస్తామని ఇక్కడ 14,000 15,000 ఇస్తున్నటువంటి జీతం ఒక వ్యక్తికి అక్కడికి వెళ్ళగానే నీ ట్రైనింగ్ మాకు అవసరం ఉండదు, మళ్ళీ నువ్వు మొదటిగా ట్రైనింగ్ కాబట్టి నీకు 5,000 ఇస్తామంటే. అందుకని మనకి బయటికి వెళ్తే మనం బ్రతకలేమని కూడా చాలామంది తెలుసు కంపెనీ సిబ్బందికి, ఈ యొక్క అమ్మకం సిబ్బంది వాళ్ళు. అందుకని ఇక్కడే ఎంత కష్టం ఉన్నా సరే కాస్త చిరునవ్వుతో దీంట్లోనే కొనసాగుతూ ఉంటారు. అలాగే కంపెనీకి మధ్య వస్తువులు మార్కెట్ మారిపోతాయి, అలాగే మార్కెట్లో కూడా వాళ్ళకి యొక్క అనుభవం కూడా మారిపోతుంది, అలాగే కంపెనీ విధానాలు మారిపోతుంటాయి, అలాగే వ్యవస్థ పరిమాణం మారుతుంది. ఇక్కడ సిబ్బంది సామర్థ్యం కూడా మనం తెలుసుకోవాలి, అలాగే అనుభవము, ఇలా వ్యక్తిగత లక్షణాలు,
వీటన్నిటిలో కూడా తేడాలు వచ్చేస్తాయి కంపెనీకి కూడా. అందుకనే ఏ కంపెనీ తన కంపెనీ యొక్క శిక్షణ తన యొక్క అమ్మకం సిబ్బందికి ఇచ్చేటప్పుడు ఈ అంశాలన్నీ ఉండేటట్టు చూసుకుంటాయి. వస్తువులు మనం ఏమి అమ్ముతున్నాం, మార్కెట్ మనకి ఏది ఉంది, మన కంపెనీ విధానాలు ఏమిటి, మన వ్యవస్థ పరిమాణం ఏమిటి, మన దగ్గర సిబ్బంది సామర్థ్యం ఏది నేర్చుకోవాలి, వారికి ఎలాంటి అనుభవం ఉండాలి, అలాగే వ్యక్తిగతంగా వారి లక్షణాలు ఏ విధంగా మార్చుకోవాలి. కోపంగా ఉన్నటువంటి మొహం ఉన్నటువంటి వ్యక్తికి బాబు చిరునవ్వు ఇలాగ పెట్టు, ఎప్పటికప్పుడు అని మొహం అద్దంలో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు వాళ్ళకి. నీ యొక్క చిరునవ్వు ఎలాగా, నీ యొక్క అలా కవలికలు సైకలాజీ తీసుకొని ఇవి కూడా నేర్పుతారు. ఇవన్నీ వ్యక్తిగత లక్షణాలు మార్పులు. ఈ విధంగా ప్రస్తుతము మరియు రేపు మనం వేసిన అంచనాల్లో కూడా తేడాల వలన ఈ యొక్క శిక్షణ అంశాల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం గమనించినట్లయితే శిక్షణ అంశాల్లో తేడాలుగా చెప్పుకోవచ్చు. ఇక అమ్మకాల సిబ్బందికి మనం లక్ష్యంగా ఈ క్రింది అంశాలు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పొందుపరచబడతాయి. అంటే అమ్మకాల సిబ్బందిని బాగా అనుభవజ్ఞులుగా మార్చాలి, వెల్ ట్రైన్డ్ పీపుల్గా మార్చాలి అని అనుకున్నప్పుడు వారికి ఏ అంశాల పట్ల అవగాహన కలిగించాలి అనేదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తువు పట్ల అవగాహన కలిగించాలి. మనం ఏ వస్తువు అమ్ముతున్నామో దానికి అతనికి అవగాహన ఉండాలి. నేను ఇందాక చెప్పాను, బట్టల షాప్కి వెళ్ళి బాబు ఈ బట్ట ఏమిటని ఇలా పట్టుకొని చూస్తే ఇది సిల్కా, కాటనా, టెరికాటనా, పాలిస్టరా, అడు ఒక్కసారి కనుక్కొని వస్తాను ఉండండి నాకు తెలియదు అంటే ఇంకా అది వేస్ట్ కదా అక్కడ. కాబట్టి వస్తువు పట్ల అతనికి అవగాహన అన్ని రకాలుగా అవగాహన ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన కస్టమర్ ఏ ప్రశ్న వేస్తాడో కూడా మనం ఊహించలేము. అందుకని సో శిక్షణ కార్యక్రమంలో కంపెనీ ఏ వస్తువు అమ్ముతుందో దాని పట్ల అవగాహన కలిగించాలి. దానికి ఏ ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని వాడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే ఇతర పోటీదారుల దగ్గర ఇదే వస్తువు ఉంటే వాడికి మనకి ఏ రకమైనటువంటి తేడా ఉంది చెప్పాలి. మనమే గొప్పగా చెప్పాలి. సార్ అక్కడ మీరు కొన్నారు చూసారు ఆ వస్తువు లాస్ట్ టైం, అది వేస్ట్ సార్, దానికంటే మన దగ్గర ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అలాగే ఉన్నప్పటికీ దాన్ని పోల్చి చెప్పాలి. ఇవన్నీ ఇక్కడ వస్తువుకి సంబంధించి చెప్పాలి. సో పోటీదారుల ఉత్పత్తులతో కూడా పోల్చినప్పుడు మన బలం ఏమిటి, మన బలహీనతలు ఏమిటో కూడా ఇతను చెప్పాలి. బలహీనతలను కప్పి పెట్టాలి. అది ట్రైనింగ్లో చెప్తారు. బాబు మన వస్తువులో ఈ చిన్న బలహీనత ఉంది, ఇది వాడికి కనబడకుండా చెయ్యాలి నువ్వు. వాడు అదే చూస్తాడు. వాడంటే ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్కి అదే కనబడకుండా నువ్వు తిప్పేయాలి వస్తువుని. ఇలా బలాలు ఏమిటో బాగా అతనికి ఎక్స్పోజ్ చేయాలి, అది చెప్పాలి. నెక్స్ట్ ఇలాంటివన్నీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వస్తువు ఎంత అధునాతనమైనటువంటి సాంకేతిక విజ్ఞానంతో రూపొందించబడిందో దాన్ని అతను ఎక్స్పోజ్ చేయాలి రాగానే. సార్ మీరు చూసినవన్నీ వేస్ట్, మన దగ్గర ఉన్న వస్తువు ఉన్నది అని దాని గురించి ఎక్కువ గొప్పగా చెప్పగలగాలి. అంతేకాకుండా అది చాలా క్లిష్టమైనది అనుకోండి, మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, ఆ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. అప్పుడు ఆ సిబ్బందిని తీసుకుని వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు ఆ శిక్షణ కార్యక్రమం మనకు అతని వస్తువు పట్ల పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. వస్తువుని మీరు పూర్తిగా విప్పేసి మళ్ళీ కొంతమంది చూడండి చీరలను చూపించేటప్పుడు కొన్ని వస్తువులు చూపించేటప్పుడు మొత్తం విడమరి చూపించి చెప్తారు అక్కడ చక్కగా. మళ్ళీ చక్కగా వాళ్ళు నేర్పరిగా వాటిని ఎలాగ మడత పెట్టాలి, ఎలాగ దాన్ని ఫోల్డ్ చేయాలి, ఇవన్నీ చేయగలుగుతారు. ఇవన్నీ శిక్షణ కార్యక్రమంలో ఉపయోగపడతాయి వస్తువుకి సంబంధించి. ఆ విధంగా వస్తువుపై ఏర్పడినటువంటి నాలెడ్జ్ సిబ్బందికి వారిపై నమ్మకాన్ని పెంచింది. అప్పుడు రంగంలో దిగుతాడు. అవతల వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు వేసిన కస్టమర్ మనం వస్తువు మీద చెప్పగలుగుతాం, అలా మనకు నమ్మకం వచ్చేస్తుంది. చూడండి బాగా చదివినటువంటి స్టూడెంట్ అక్కడ పరీక్షకు వెళ్ళాక పరీక్షలో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మనం రాయగలుగుతాము. ఎందువల్ల మనం ఆశాంతం అలాగా శిక్షణ తీసుకున్నాము, ఆశాంతం అలాగా చదువుకొని వెళ్ళాము. దట్ ఈజ్ అది. ఇక అలాగే వినియోగదారులు ఏ సందేహాలు అడిగినా దాన్ని సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడానికి వస్తువు మీద మనం పూర్తి స్థాయిలో గ్రిప్ పొందగలిగాము. అది ఈ ట్రైనింగ్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ మీద కూడా మనకు అవగాహన కలగాలి. శిక్షణా కార్యక్రమం వలన సిబ్బందికి కంపెనీ మార్కెట్ గురించి తెలుస్తుంది, తగిన విజ్ఞానం ఏర్పడుతుంది. అలాగే అమ్మకం సిబ్బందికి వినియోగదారులు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా మనం తెలుసుకుంటాం. మార్కెట్లో అందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు మన దగ్గర రారు. ఎవరు ఏ స్థాయి వాళ్ళు చూడగానే మనం గమనించాలి. మార్కెట్ దానికి అనుకున్న వాళ్ళకి ఏ వస్తువు సూటబుల్ అది కూడా మనం ఇవ్వగలగాలి. ఇలా ఆర్థిక సామాజిక మరియు మనస్తత్వ ప్రవర్తనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ యొక్క మార్కెట్ ద్వారా మనం వాళ్ళు అందుకోవాలి. అంటే మార్కెట్లో ఎన్ని రకాల ప్రవర్తనతో కూడిన వినియోగదారులు ఉంటారు.
అలాగే ఆర్థికంగా వాడి స్తోమత ఏమిటి. అందరూ డబ్బున్న కారులో దిగే రారు, నడుచుకొని వచ్చేటటువంటి ఒక కామన్ పీపుల్ కూడా ఉంటాడు. వాడికి కూడా ఏ రకమైన వస్తువు ఇందులో మనం అందజేయాలి అంటే అనవసరంగా కట్టబెట్టేయడం కాకుండా తెలివిగా చెప్పాలి, మంచిదే చెప్పాలి. అదే సామాజికంగా వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్, అలాగే మనస్తత్వ ప్రవర్తనలు ఏంటి వాళ్ళవి. కొంతమంది రావడంతో తగు పెట్టుకోవడానికి వచ్చినట్టు ఉంటాడు, వాళ్ళని కూల్ చేసి వాళ్ళ మనస్తత్వాన్ని మనం ఎరిగి దానికి అనుగుణంగా ఉండాలి. కొంతమందికి అస్తమానం కోపం వచ్చేస్తుంటుంది. నువ్వు సూటిగా చూపించలేదు అనుకో వస్తువు, నువ్వు ఆడు అడిగిన వస్తువు కానీ 10 వస్తువులు చూపిస్తే కోపం వచ్చేస్తుంది. నేను ఏంటి అడిగి నువ్వేటి చెప్పావు, నువ్వేటి చూపిస్తున్నావు అని కోపం. సార్ కూల్గా, సార్ అది కూడా మనం తెస్తున్నాం సార్, చెప్పాను పంపించాను, ఇలా మనం అలా ఇవన్నీ మార్కెట్లో ఉన్నటువంటి విషయాలను కూడా చెప్పగలం. ఇవి ఇలాగా వినియోగదారులని కూడా పరిశోధన చేసి ఆ ఫలితాలను సిబ్బందికి అందజేయడం కూడా ఈ ట్రైనింగ్లో అవసరం అనమాట. అప్పుడే అమ్మకాలు సమర్థవంతంగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ గురించి. మరి ఎవరు మన దగ్గర పనిచేస్తున్న వాడికి మన గురించి తెలియకపోతే ఇంకా సంస్థలో ఉండి వేస్ట్ కదా. సో కంపెనీ గురించి కూడా అవగాహన కల్పించాలి. మన సెక్షన్లో కంపెనీ గత చరిత్ర ఏమిటి, ఆడు ఈరోజు వచ్చాడు కానీ గతంలో ఏం జరిగింది, కంపెనీ ఎలాంటి వస్తువులతో వెళ్ళింది, కంపెనీ ఎలాగ ఒక వెలిగింది, దాని యొక్క మార్కెటింగ్ విధానాలు ఏమిటి, ఎలాంటి వ్యూహాలు అమలుపరుస్తున్నాము, ఎలాంటి సిబ్బంది మనకు అవసరము, ఎలాంటి కొనుగోలు అంశాల్లో నువ్వు అనుసరించాలని విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్లో చెప్పాలి. ఇలాంటి సమాచారం తెలుసుకున్నటువంటి అమ్మకం సిబ్బంది ఏం చేస్తారు, అప్పుడు తమను తాను గుర్తించడానికి, కంపెనీలో మనమే నెంబర్ 1గా అవ్వడానికి, అమ్మకాల యొక్క సంస్థ అంటే అమ్మకాల ద్వారా సంస్థ యొక్క ప్రతిష్టను పెంచడానికి అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతాం. అలా కంపెనీకి సంబంధించిన విషయాలు కూడా తెలియజేయాలి. తరువాత అమ్మకాల విధానాలు. ఒక వస్తువుని నువ్వు ఏ విధంగా అమ్మాలి అనేటటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, మనం దానిని అతనికి నేర్పాలి. సో ఒక వస్తువును ఒక వ్యక్తికి ప్రజెంట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెడితే ఆ వ్యక్తి ఈ వస్తువును కొంటాడు, ఇది అమ్మకాల విధానాలు కూడా అవసరం. అప్పుడు పెరుగుతాయి అమ్మకాలు. సో ఇంతకుముందు అనుభవం లేని అమ్మకం సిబ్బందికి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి అమ్మకాల నిర్వాహకులు అనుసరించిన ఇతర వ్యూహాలు కూడా వాళ్ళకి నేర్పాలి. బాబు నువ్వు అమ్ముతున్నా కానీ నీకు కొంత టెక్నిక్స్ తెలియదు, ఇదిగో ఇలా అమ్మకం విధానాలు చేస్తే నీకు డెఫినెట్గా వచ్చిన వ్యక్తి కొంటాడు అని. ఈ విధంగా అమ్మకాల అనుభవాలను వారికి ఈ శిక్షణలో ఆ అమ్మకం సిబ్బందికి ఇచ్చినట్లయితే వారు వినియోగదారులతోటి ఎలాంటి క్లిష్టమైనటువంటి అమ్మకాలను అయితే ఈజీగా అమ్మేస్తారు, సమర్థవంతంగా అమ్మడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన ఇక్కడ గమనించండి, ఒక నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ఇగో ఈ రకమైనటువంటి ప్రొసీజర్ అంతా ఉంటుంది ట్రైనింగ్లో. వాళ్ళు ముందు ఎలాంటివి నీడ్స్ అసెస్మెంట్, దాని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ స్టైల్, డెలివరీ మోడ్, బడ్జెట్, డెలివరీ స్టైల్ అంటే శిక్షణకి అనమాట ఇవన్నీ, ఆడియన్స్ కన్సిడరేషన్, అలాగే కంటెంట్ డెవలప్మెంట్, అలాగే టైమ్ లైన్స్, అలాగే కమ్యూనికేషన్ ఆఫ్ ట్రైనింగ్, అలాగే మెజరింగ్ ఎఫెక్టివ్నెస్. ఇవన్నీ ఒక అమ్మకం సిబ్బందికి శిక్షణ ఇచ్చేటప్పుడు మనం వీటన్నిటిని కూడా మనం గమనిస్తామన్నమాట. చూడండి, ఒక సెక్షన్లో ఇన్ని అంశాలు ఉంటాయి, వీటన్నిటిని శిక్షణ ఇచ్చేటప్పుడు అందులో పొందుపరుస్తారు మాడ్యూల్స్ కింద. దానికి అనుగుణంగా ఇన్ని చేసిన అస్తమానం ప్రాక్టికల్స్ థియరీ ఇచ్చినట్లయితే అక్కడ ఏమవుతుంది, ఆ వ్యక్తికి అతను నిజంగా తన యొక్క ప్రదర్శన చేయాల్సిన దగ్గర చేయలేడు. కాబట్టి ఇందులో అతనికి లైవ్ డెమో కూడా ఉంటుంది. లైవ్గా ఒక దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఇవన్నీ అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం ఏవైతే అమ్మకాలు పెరగాలని కోరుకుంటున్నామో అలాంటి అమ్మేటటువంటి ఆ వ్యక్తులకు మనం ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ట్రైనింగ్లో ఏ విషయాల గురించి ఇలాంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాల గురించి మనం చెప్పకపోతే డెఫినెట్గా అతడైతే మనకి సరైనటువంటి ఫలితాలు తీసుకురాలేడు. కాబట్టి సంస్థలో ప్రతి వ్యక్తికి మనకి వస్తువు గురించి తెలియాలి, మన అమ్మకాల గురించి తెలియాలి, మన కంపెనీ గురించి తెలియాలి, అలాగే మార్కెట్ గురించి తెలియాలి. ఇవన్నీ అంశాలు అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మీరు అవగాహన చేసుకొని ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా రాసినట్లయితే డెఫినెట్గా మంచి మార్కులు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ పట్ల అడగండి. సో వాటిని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా లేదు, ఇది మీకు ఈ ఫైల్ కూడా నేను షేర్ చేస్తాను, ఫైల్ చూడండి జాగ్రత్తగా. ఆ ఫైల్ ద్వారా మీకు మన గతంలో ఈ ప్రశ్నలు వచ్చాయి, ఇదే ప్రశ్న గతంలో వచ్చింది కాబట్టి రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇది కూడా ఒకటి.
సో ఇది కూడా మనం గమనిస్తే మీరు రేపొద్దున మనకి కూడా అవసరం అంట బయట. మనకి కూడా ఎప్పుడైనా మనం ఎక్కడైనా మన బీకామ్ అంటేనే మార్కెటింగ్‌లో సో మన వ్యాపారమే కాబట్టి వ్యాపారంలో ఈ టెక్నిక్స్ మనకి రావాల్సి ఉంటుంది కూడా. సో అందుకని ఇలా చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ! సరే అయితే ఈ ఫైల్ షేర్ చేస్తాను చదవండి. మరి ఇక్కడితో మన ప్రెజెంటేషన్ కంప్లీట్ చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.